అందరికీ షలోం. ఈరోజు యాషారు గ్రంథం నుండి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అవి ఏమిటంటే, సారా ఎందుకు చనిపోయింది, హాగరు ఎవరు అనే వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ సంవత్సరమున కానాను దేశము మొత్తము తీవ్ర కరువు వచ్చినది. కానాను ప్రజలు ఆ కరువు వల్ల తీవ్ర ఇబ్బందులు పడసాగిరి. వారు అక్కడ ఉండలేకపోయిరి. అబ్రహాము తనకు కలిగినది యావత్తు తీసుకుని ఐగుప్తునకు వెళ్ళిపోయాను. వారు వాగు వద్ద నడుచుచుండగా తన భార్య అయిన సారాయి చాలా అందగత్తెగా చూచెను. అబ్రాము సారాతో ఇట్లనెను, ఎలోహిం నిన్ను ఇంత అందంగా సృష్టించినందున ఐగుప్తీయులు నిన్ను బట్టి నన్ను చంపుదిరేమో అని భయపడెను. ఎలోహిం యందు భయముతో ఇది ఇలా జరగకుండునట్లు నీవు నిశ్చయముగా వారితో నా చెల్లెలువని చెప్పవలెను. అప్పుడు నీతో నేను కూడా క్షేమంగా ఉందును, మనలను చంపక బ్రతుకునిచ్చుదురు అనెను. అబ్రహాము తనతో ఐగుప్తుకు వచ్చిన వారందరితోనూ ఈ విధంగా చెప్పవలసినదిగా ఆజ్ఞాపించాను. తన అన్న కుమారుడైన లోతుకు కూడా ఈ విధంగా ఆజ్ఞాపించాను. అంటే వారు కానాను నుండి ఐగుప్తుకి రావడం అనేది జరిగింది. ఎందుకంటే అక్కడ చాలా తీవ్రమైనటువంటి కరువు రావడం వల్ల ఐగుప్తుకి రావడం అనేది జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆమె అందాన్ని బట్టి ఈయన్ని చంపేస్తారేమో ఒక భయంతో ఆమెను నా చెల్లెని చెప్పమని అక్కడ చెప్పడం జరిగింది. అబ్రహాము అందరికీ ఆజ్ఞాపించినప్పటికీ వారిపై విశ్వాసం ఉంచక ఒక పెద్ద పెట్టెయందు సారాయిని దాచిపెట్టెను. ఎందుకనగా ఐగుప్తీయులు అక్రమాల వల్ల అబ్రహాము సారాను గూర్చి కలవరపడెను. వాగునొద్ద నుండి లేచి అబ్రహాము తనకున్న దానితో ఐగుప్తుకు వచ్చెను. వారు ఐగుప్తు పట్టణ ద్వారము దాటుచుండగా పట్టణ కాపలాదారులు లేచి, నీకున్న దానిలో దశమ భాగము రాజునకు ఇయ్యవలెను అనిరి. అప్పుడు నిన్ను పట్టణంలోనికి పోనిత్తుము అనిరి. అబ్రహాము అతనితో వచ్చిన వారందరూ అట్లే చేసిరి. అబ్రహాము తనతో వచ్చిన వారు ఐగుప్తుకు వచ్చినప్పుడు వారితో వారు తెచ్చిన పెద్ద పెట్టెను కూడా తెచ్చిరి. అందులో సారా దాగున్నది. ఆ పెట్టెను ఐగుప్తీయులు చూచిరి. అప్పుడు రాజభటులు అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహాముతో ఇట్లనిరి, నీవు మమ్ములను చూడకుండా ఈ పెట్టెను ఎందుకు దాచిపెట్టితివి? ఆ పెట్టెను తెరువుము, అందులో ఉన్న దానిలో 10వ వంతు మా రాజుకి ఇవ్వలెను. అప్పుడు అబ్రహాము ఇట్లనెను, ఈ పెద్ద పెట్టెను నేను తెరవను, మిగిలినదంతయు నీ కోరిక మేరకు తెరిచితిని, కానీ ఇది వద్దు అనెను. అప్పుడు ఫరో అధికారులు ఇట్లనిరి, ఈ పెట్టెలో అమూల్య రత్నములున్నవి, దానిలో 10వ వంతు రాజుకి ఇవ్వలేను. అబ్రహాము ఇట్లనెను, మీరు కోరినవన్నీ ఇచ్చితిని, ఈ పెట్టెను మాత్రము తెరుచుటకు వీలు లేదు అనెను. అప్పుడు రాజు యొక్క అధికారులు వచ్చి బలవంతంగా ఆ పెట్టెను తెరిచి అందులో ఉన్న అందమైన స్త్రీని చూచిరి. అంటే అబ్రహాము అక్కడున్నటువంటి ప్రజలకు భయపడి ఆమెను ఒక పెద్ద పెట్టెలో దాచి తీసుకువెళ్ళడం అనేది జరిగింది. అయితే రాజు యొక్క కాపలాదారులు మాత్రం బలవంతంగా ఆ పెట్టెను తీసి చూడటం అనేది జరిగింది. రాజు అధికారులు సారాని చూచి ఆమె అందాన్ని బట్టి అమితాశ్చర్యము పొందిరి. రాజకుమారులందరూ రాజసేవకులందరూ సారాయిని చూడ కూడి వచ్చిరి. రాజ్యాధికారులు ఫరో నొద్దకు బయలుదేరి వెళ్లి సారాయి అందాన్ని గూర్చి చెప్పిరి. ఫరో ఆమెను తన యొద్దకు తెమ్మని ఆజ్ఞాపించెను. సారాయిని గూర్చిన వార్త చెప్పిన వానికి, ఆమెను అతని వద్దకు తీసుకొచ్చిన వానికి మంచి బహుమతులను ఇచ్చెను. ఆ ఫరో ఇంటికి తేబడినప్పుడు అబ్రహాము తన భార్యను గూర్చి బహుగా చింతపడెను. ఫరో చేతిలో నుండి ఆమెను విడిపింపవలెనని ఎలోహింకు ప్రార్థన చేశాను. ఆ సమయమున సారాయి కూడా ఎలోహింను ప్రార్థించెను. సారా ఈ విధంగా ప్రార్థించెను, నీ తండ్రి భూభాగము నుండి కానానుకు వెళ్ళమని చెప్పియుంటివి. ఎక్కడైతే నీవు అతనిని క్షేమంగా ఉంచెదనని వాగ్దానము చేశావో ఆ భూప్రాంతమును విడిచి మేము ఇంతకు మునుపు తెలియని దేశమునకు వచ్చితిమి. మేము ఇక్కడకు మాకు వచ్చిన కరువును బట్టి వచ్చితిమి. ఇక్కడ ఈ చెడు సంఘటన నాకు సంభవించినది. కాబట్టి ఇప్పుడు ఎలోహిం నిరంకుశుల చేతిలో నుండి నన్ను రక్షించి విడుదల చెయ్యి. నీ కృపాక్షేమమును బట్టి నన్ను క్షేమంగా ఉంచుమని ప్రార్థించెను. ఎలోహిం సారాయి ప్రార్థన వినెను. ఎలోహిం తన దూతను ఫరో చేతి నుండి సారాయిని విడిపింప పంపెను. ఈ సారాని ఎప్పుడైతే ఆ యొక్క ఫరో యొద్దకు తీసుకుని వచ్చారో అప్పుడు అబ్రహాం కూడా తండ్రికి ప్రార్థించడం అనేది జరిగింది. అప్పుడు సారా కూడా తండ్రికి ప్రార్థించడం అనేది జరిగింది. ఆ యొక్క నిరంకుశుల యొక్క చేతిలో నుండి నన్ను విడిపించు అని చెప్పి ఆమె ప్రార్థించడం అనేది జరిగింది. అప్పుడు ఎలోహిం ఆమె యొక్క ప్రార్థన విని ఒక దూతను పంపించడం అనేది జరిగింది.
అప్పుడు ఫరో వచ్చి సారాయి ముందు కూర్చుండెను. ఎలోహిం దూత అప్పుడు వచ్చి వారు మీదుగా నిలిచెను. ఆ దూత సారాయికి ప్రత్యక్షమై, భయపడవలదు, ఎలోహిం నీ ప్రార్థన ఆలకించెను. రాజు సారాయి దగ్గరికి వచ్చి ఆమెతో ఇలా అన్నాడు, నిన్ను ఇక్కడికి తెచ్చిన మనుష్యుడు ఎవరు? సారాయి, అతడు నా సోదరుడు అని చెప్పింది. అంటే దూత వచ్చి ఆమెకు తోడుగా ఉండటం అనేది జరిగింది. అప్పుడు ఫరో ఆమె దగ్గరకు వచ్చి, నీతో వచ్చినటువంటి ఆ మనుషుడు ఎవరు అని అడిగినప్పుడు ఆమె నా సోదరుడు అని చెప్పడం కూడా జరిగింది. అప్పుడు రాజు ఇట్లనెను, మేము అతనిని గౌరవించుట మా ధర్మము. అతనిని పైకెత్తి ఉద్ధరించుటకు అతనిని రాజగృహమునకు రప్పించి అతనిని ఎంతో గౌరవంగా సత్కరించెదము. అబ్రహామునకు వెండి బంగారము విలువైన రత్నములను ఇచ్చి వాటితో పాటు పశువుల సంపదలను, సేవకులను, స్త్రీలను, పురుషులను ఇచ్చేదమని చెప్పింది. సారాయితో మాట్లాడడానికి రాజు సమీపించక ఆమె చెయ్యి ముట్టుకోవడానికి దగ్గరికి వచ్చెను. అప్పుడు ఎలోహిం దూత అతనిని గట్టిగా కొట్టెను. రాజు భయకంపితుడై సారాయిని సమీపించడం మానుకొనెను. రాజు ఈ విధముగా సారాయిని సమీపించి వచ్చినప్పుడల్లా దూత అతనిని కొట్టుచుండెను. ఈ విధముగా రాత్రంతయు జరిగినది. అప్పుడు రాజు బహుగా భయపడెను. ఎలోహిం దూత సారాయి నిమిత్తము రాజును, రాజసేవకులను, రాజు ఇంటి వారందరినీ కొట్టెను. ఫరో గృహమంతా ఆ రాత్రి శోకమయమై పోయెను. ఫరో తనకు సంభవించిన చెడు కార్యమును బట్టి ఇలా అనుకునెను, నిశ్చయముగా ఇది ఈ స్త్రీ వలననే జరిగినది అనుకుని దూరముగా జరిగి ఆమెతో మర్యాదపూర్వకముగా మాట్లాడాను. అప్పుడు రాజు సారాయితో ఇట్లనెను, నాకు చెప్పుము, నిన్ను అర్థించుచున్నాను, నీతో వచ్చిన మనుషుని గూర్చి చెప్పుము. అప్పుడు సారాయి చెప్పెను, ఆ మనుష్యుడు నా భర్త, మీరతనిని చంపుదురేమో అని భయపడి నా సోదరుడని చెప్పితిన నేను. రాజు సారాయికి దూరంగా ఉండెను. ఎలోహిం దూత రాజుపై, రాజు ఇంటి వారిపై కలుగు ఉపద్రవమును చేయుట మానుకొనెను. మరుసటి ఉదయమున రాజు అబ్రహామును పిలిచి ఇలా చెప్పెను, నాకు నీవు చేసిన పని ఏమిటి? నీ భార్యను నీ సోదరి అని ఎందుకు చెప్పావు? ఆమె నాకు భార్యగా స్వీకరించినచో ఈ భయంకరమైన ఉపద్రవములు నాపై, నా ఇంటి వారిపై పడును. అంటే రాజు సారా దగ్గరికి వచ్చి ఆమె దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా దూత ఆయన్ని కొట్టడం అనేది జరిగింది. కాబట్టి ఆయన భయపడి ఆమె దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉండటం అనేది జరిగింది. అప్పుడు ఆమెను అడగటం కూడా జరిగింది, నీతో వచ్చినటువంటి ఆ మనుష్యుడు ఎవరు అని ఆమెను అడిగినప్పుడు అప్పుడు సారాయి నిజం చెప్పింది. ఏమనంటే, ఆయన నా భర్త, మీరు చంపుతురేమో అని భయపడి నా సోదరుడని చెప్పానని ఆయనకు చెప్పడం అనేది జరిగింది. అప్పుడు అబ్రహాముని పిలిపించి, ఎందుకు నువ్వు నీ భార్యని నా సోదరి అని ఎందుకు చెప్పావు? ఆమెను నా భార్యగా స్వీకరించినట్లయితే భయంకరమైనటువంటి ఉపద్రవము నాపైన, నా ఇంటి వారిపైన పడును కదా అని అబ్రహాముని అడగటం అనేది జరిగింది. రాజు ఒక సేవకురాలను, ఆమె రాజు ఉంపుడు గత్తెకు పుట్టిన దానిని రాజు సారాయికి పనిగత్తెగా ఇచ్చెను. రాజు తన కుమార్తెతో ఇట్లనెను, నీవు నా ఇంట మంత్రి వలె ఉండుట కంటే ఈ మనుషుని ఇంట పనిగత్తె వలె ఉండుట మేలు. ఈ స్త్రీ నిమిత్తము మనపై పడిన ఉపద్రవమును చూచిన తరువాత ఇలాగున చేయుచున్నాను నేను. అంటే రాజుకి ఉపపత్నికి పుట్టినటువంటి కూతుర్ని తీసుకొచ్చి సారాకి పనిగత్తిగా ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు రాజు ఆయన యొక్క కూతురుతో అంటున్నాడు అనమాట, నా ఇంట మంత్రి వలె ఉండుట కంటే ఈ మనుషుని ఇంట పనిగత్తిగా ఉండటం మంచిది అని అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రాజు ఫరో ఉపపత్ని కూతురే ఈ యొక్క హాగరు. అయితే ఈ అన్ని విషయాలు కూడా తెలుగు బైబిల్లో అయితే వివరంగా లేవు. అయితే అక్కడ కరువు రావడం వల్ల ఐగుప్తుకి రావడం అనేది జరిగింది. అయితే సారా అందగత్తి కాబట్టి ఆమెను బట్టి అబ్రహాంని చంపేస్తారనేటువంటి భయంతో ఆమెను ఒక పిట్లో దాచివేసి ఆమెను తీసుకుని రావడం అనేది జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత ఆమె యొద్దకు ఫరో వెళ్ళినప్పుడు దూత ఆమెకు తోడుగా ఉండి ఆయనకి భయాన్ని కలిగించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన ఉపపత్ని కూతురైనటువంటి ఆమెను తీసుకొచ్చి వారికి పనిగత్తిగా ఇవ్వడం కూడా జరిగింది. అబ్రహాము తాను ఎలోహింకు బలిపీఠమును కట్టి తాను మొట్టమొదట గుడారము నిర్మించిన కానాను ప్రదేశమునకు వచ్చెను. ఎలోహిం అబ్రహాము నిమిత్తము అతని అన్న హారాను కుమారుడైన లోతును విస్తారమైన పశువులతోనూ గొర్రె మేకలతోనూ మందలతోనూ ఆశీర్వదించెను. అయితే అబ్రహాము
మళ్ళీ తిరిగి అదే కానాను ప్రదేశానికి తిరిగి రావడం అనేది జరిగింది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సారా ఎందుకు చనిపోయింది అనే విషయాల గురించి కూడా మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అందరికీ సెలవు.